హాయ్ అండి, అందరికీ నమస్తే. తమ్నేల్ చూశారు కదా, వేసవి వచ్చేస్తుంది. ఈ పని అర్జెంటుగా అందరూ చేయండి అనేసి అనుకుంటున్నాం కదా. ఏంటి ఆ పని, ఏం చేయాలి అనేసి అంటే, ఇప్పుడు మన ముదిరిన మొక్కలని అసలు చాలా లేట్గా అండి, నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల నేను ఈ వీడియో లేట్గా చేస్తున్నాను, అప్లోడ్ చేయలేకపోయాలి. నేను చేయడం కూడా గార్డెన్లో ఈ వర్క్ చేయడం కూడా లేట్ అయింది, అప్లోడ్ చేయడం కూడా లేట్ అయింది, అందుకు మీకు సారీ. అయితే ముందుగా ఏంటంటే, ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఈ మార్చి నెలలోగా మనం చక్కగా అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటంటే, మొక్కలన్నీ ప్రూనింగ్ చేసుకోవడం అండి. వేసవికి సిద్ధంగా మనం మొక్కలను ఉంచుకోవడం. మన ముదురు మొక్కలు ఉంటాయి, అవన్నీ కూడా ప్రూనింగ్ చేస్తాం. ప్రూనింగ్ ఎందుకు చేయాలి ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు ప్రూనింగ్ ఈ నెలలోనే ఎందుకు చేయాలి, నెల లోపు అంటే జనవరి నుంచి మార్చిలోకి చేసేసుకోవచ్చు. ఇంక ఏప్రిల్ నుంచి ఎండలు స్టార్ట్ అయిపోతాయి, అప్పుడు ప్రూనింగ్ చేస్తే మొక్క స్టెయిన్ అయిపోద్ది. ఇంకా సమ్మర్ ఎక్కువైపోయి హీట్ చాలా ఎక్కువ ఉంటుంది కదండి, ముందుకు చాలా మొక్కలు స్టెయిన్ అయిపోయి పాడైపోతాయి అనమాట. మనకు కత్తిరించిన వెంటనే పుల్లల్లాగా ఎండిపోతూ ఉంటాయి. అయితే సరే, అప్పుడు కట్ చేయం. ఇప్పుడు ఎందుకు కట్ చేయాలంటే కారణం చెప్పాను కదా, ఈ నెల కట్ చేసేస్తే వచ్చే నెల వేసవికి ఇది చిగురులు వచ్చి సిద్ధంగా ఉంటుంది మొక్క. వేసవిలో రావాల్సిన క్రాప్ అవ్వచ్చు, పువ్వులు అవ్వచ్చు, అవి రెడీగా సిద్ధంగా వస్తాయి. అలాగే చేయకపోతే నష్టం ఏంటి అనేసి అంటే, ప్రూనింగ్ ముదురు మొక్కలు ఉన్నాయి. ఇది ఇప్పుడు చూస్తారా, ఇది మన కాగడా మల్లె అనమాట, ముదిరిపోయింది, పువ్వులు లేవు. ఇప్పుడు వదిలేసామనుకోండి, అవి అలాగ వాడిపోయి రాలిపోయి పుల్లల్లాగా ఎండిపోయి మొక్క కూడా పాడైపోయి అసలు కళావిహీనంగా అయిపోతుంది. అంటే పచ్చదనం కోల్పోతుంది. పచ్చదనం కోల్పోయామో అనేసి అంటే మరి మొక్క పాడైపోయిందని మనకు క్రాప్ ఉండదు. అందుకు మనం దాన్ని కంపల్సరీగా ప్రూనింగ్ చేయాలి. అలాగే ఇది మల్లె అండి, 20 లీటర్ల బకెట్లో ఉంది ఈ మల్లె మొక్క. దీన్ని ఇప్పుడు కొంచెంగా వచ్చినాయి మొగ్గలు, కానీ అయినా కొన్ని కట్ చేసేస్తున్నాను. ఎందుకని అనేసి అంటే, ఆ కొంచెంగా వచ్చినా కొంచెం వస్తూ ఉంటాయి. మరి చెట్టు అంతా పచ్చగా రావాలి, మంచిగా పువ్వులు రావాలి అంటే మంచి ఫర్టిలైజర్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాం. ఆ ఫర్టిలైజర్స్ ఒక్కటే సరిపోదండి. ఆ ఫర్టిలైజర్స్ కంటిన్యూ, అది లైఫ్ లాంగ్ ప్రాసెస్. ప్రతి 10 డేస్కి ఒకసారి ఏదో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్, సాలిడ్, లిక్విడ్ ఏదో ఒకటి ఇవ్వడం అది కంపల్సరీ. దాంతో పాటుగా మనం ఉన్నాం, రోజు ఆహారం 3 పూట్ల తీసుకుంటున్నాం. అయినా కూడా మనకి శుభ్రం అదే స్నానం అని మిగతాదన్నీ అన్నీ ఎలాగ అవసరమో మొక్కలకి కూడా ఫర్టిలైజర్ ఒకటి ఇచ్చినది మాత్రం సరిపోదండి. వాటికి ప్రూనింగ్, కటింగ్లు ఎప్పటికప్పుడు ఉండాలి. అవి ఏ టైంలో చేయాలంటే, మొక్క ముదిరిపోతుంది, క్రాప్ అయిపోయిన తర్వాత మాత్రమే చేయాలండి. క్రాప్లో ఉన్నాయి కానీ కొత్తగా చిగురులు వస్తున్నాయి కానీ కొత్తగా పెట్టిన మొక్క కానీ అస్సలు మనం ప్రూనింగ్ చేయకూడదు. అలాగా ఇప్పుడు చూసి మనం ఏ మొక్కను చేయాలి, ఏ మొక్కను చేయకూడదు అని చూసి మనం చేసుకోవాలి. ఇప్పుడు మన కాగడ మళ్ళీ ముదిరిపోయింది, సీజన్ అయిపోయింది, అది నేను ప్రూనింగ్ చేశాను చూశారు. అలాగే మల్లెపూలు ఇప్పుడు రాబోయే సీజన్ సిద్ధంగా దాని చిగురులు వచ్చి కొత్త మొగ్గలు వస్తాయి, చక్కగా దాన్ని ప్రూనింగ్ చేసేయాలి. అలాగే ఇక్కడ పచ్చిమిర్చి నేను ఒకసారి కట్ చేసి దీని మీద ఒక వీడియో కూడా చేశాను. ఇంత పచ్చిమిర్చిని ఎలాగ హార్వెస్ట్ చేశాను, కేజీ చికెన్ అదే పచ్చిమిర్చి ఎలా కట్ చేసుకున్నాను, ఎలాగ హార్వెస్ట్ చేశాను అనేది వీడియో చూశారు. అయితే ఇప్పుడు మొక్క ముదిరిపోయిందండి. ముదిరిపోయినప్పుడు ఏం చేస్తామంటే, అలాగ వదిలేస్తే ఇంకా పాడైపోయి మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని నేను చేస్తున్నానంటే చక్కగా ప్రూనింగ్ చేస్తున్నాను. ముదిరిన పూత లేనివి, కాత లేనివి, మొగ్గలు లేనివి, ఫ్లవర్ లేనివి చూసి నేను కట్ చేస్తున్నాను. కొన్ని చిగుర్లకి పూత, కాత ఉంటుంది, ఆ చిగుర్లు ఉంచేయాలండి. ఇది ఎలాగ తగ్గించాం కాబట్టి బలవంత అట్లాకనే త్వరగా చక్కగా పెరుగుతాయి. ఇదంతా చూసారా, పూత, కాత ఉంది, దీన్ని మనం కట్ చేయక్కర్లేదు, దీని అలాగ వదిలేయడమే. అలాగే ఇక్కడ ఈ పక్క మొక్క చూసారు కదా, వీటికి పూత, కాతతో ఉంది, దీన్ని కూడా ప్రూనింగ్ చేయాలి. ఎలాగండి అంటే, పండు ఆకులు, ఎండాకులు, తెగులు వచ్చిన ఆకులు ఏమైనా ఉంటే మాత్రం తీసేస్తే, ముదురాకులన్నీ తీస్తామంటే చెట్టుకి కొంచెం బలం ఈ పండాకులు ఎక్కువ లాగేస్తుంటాయి. అది తీసేయడం వల్ల మిగతా క్రాప్కి బలం పెరుగుతుంది అనమాట. ఆ విధంగా ఇక్కడ చూస్తే ఇప్పుడు ఈ మొక్కను మనం ప్రూనింగ్ చేయకూడదు, ఎందుకంటే ఇది కాత పోత నిండుగా చక్కగా ఉంది. కానీ ఏం తీయాలి, ఇలాగ ఎండిపోయిన ఆకులు చూస్తే ఇలా ఎక్కడికప్పుడు చెకింగ్ చేసుకొని, ఎంత బాగుంది కదా, దీనికి చక్కగా ఎండిపోయిన ఆకులు, పండాకులు తీయాలి, అంతే తప్ప ఇంకేం తీయకూడదు. మెయిన్ పేను బంక తెగులు వస్తూ ఉంటుంది, అలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా తీసేస్తూ ఉండాలి. ఈరోజు వీడియో అంతా కూడా నేను గార్డెన్లో నేను ఏ మొక్కలు ప్రూనింగ్ చేసుకున్నాను అనేది మాత్రం కంపల్సరీగా చూడండి. ఇది మనం కంపల్సరీగా ఇప్పుడు చేయాల్సిన పని అనమాట. అందుకు నేను ఈ విధంగా మీరు అర్జెంటుగా చేయండి అని చెప్తున్నాను. ఈ గులాబీ మొక్క కూడా నాకు పూత అయిపోయిందండి. పూత అయిపోయింది కాబట్టి ఇలా సగాన్ని కట్ చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ చూడండి, దీనికి మళ్ళీ నేను ప్రూనింగ్ చేసినవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో, అంటే మళ్ళీ చిగుళ్ళు అన్నీ వచ్చిన తర్వాత, అది వారం కావచ్చు, 10 రోజులు కావచ్చు, 2 వారాలు కావచ్చు, నేను అప్పుడు వీడియో తీసి పెడతాను. నేను ఇప్పుడు ప్రూనింగ్ చేసిన నెక్స్ట్ ఎలా చిగుళ్ళు వచ్చాయనేది మీరు తర్వాత వీడియోలో చూడగలరు. ఇంకా ఇలాగే నేను గార్డెన్ అంతా కూడా చెక్ చేసేసుకుంటానండి, ఎప్పుడు కూడా చెక్ చేసేసుకొని ఇప్పుడు మాత్రం ఇంకా కంపల్సరీగా అర్జెంటుగా చేయాల్సింది మాత్రం పని అని నేను చేసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఇప్పుడు పచ్చిమిర్చి అవసరం అండి, కొంచెం నాకు ఇప్పుడు కూరలోకి అవసరం కదా, ఈ కట్ చేసుకెళ్తున్నాను. నేను చెప్పాను కదండి, పచ్చిమిర్చి ఎక్కువ వాడతామండి, కారం తగ్గించి వాడతాము. ఎందుకంటే కారం ఇప్పుడు బయట మిరపకాయలు కదా, కొంచెం అది మనకి బయట పంట కదా,
అందుకనేసి నేను మన గార్డెన్లో పచ్చిమిరకాయలు లేనప్పుడే కారం వాడతాం, పచ్చిమిరకాయలు లేనప్పుడు పచ్చిమిరకాయలే వాడుకుంటామండి. ఈ విధంగా మనం బయట వస్తువులు మనం కొంచెం అవాయిడ్ చేసినట్టు కూడా అవుతుంది. అయితే ఇక్కడ బెండ ఉందో చూసారా, ఇప్పుడు దీనికి ఏంటి కొత్త మొక్కలు, దీన్ని ప్రూనింగ్ ఎలా చేస్తామండి? ప్రూనింగ్ చేయడం ఛాన్స్ లేదు, కాతపోత రెడీగా మొగ్గ తొడుక్కుంటూ వస్తుంది. అయితే పచ్చగా గ్రీన్గా చాలా అందంగా చూడండి, పెద్ద పెద్ద ఆకులతో ఎంత డార్క్. కానీ పైన ఇలా ఉందని నమ్మకూడదండి, వెనక తిప్పి ఎప్పుడు చూసుకోవాలి మనం. కింద నుంచి అటాక్ చేసేస్తాయి పెస్టులన్నీ కూడాను. ఇక్కడ చూస్తారు ఎక్కడికక్కడ కింద మాత్రం నేను ముదిరాకులు ఉంచాను, పైన చిక్కగా ఉన్నట్టుంది. కింద వైపు చూడండి ఎంత చక్కగా ఉందో, పైన చూస్తే ఇలా ఉంది. ఎందుకని కింద ఆకులన్నీ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి, ముదిరాకులు పండాకులు కింద ఉండకూడదు, ఆ బలం కిందే ఉండిపోతుంది. నేను ఈ ఫ్రిడ్జ్లో చక్కగా దీన్ని కూలర్ టబ్లో పెట్టుకున్నాను, చాలా చక్కగా వచ్చేయండి గ్రీన్ బెండ. అలాగే ఇక్కడ ఈ మొక్క చూసారా ఎలా ఉందో, వంకరలు తిరిగి మరీ చక్కగా 4 స్తంభాలలాగా ఎంత బాగుందో. అయితే ఎంతకీ ఈ మొక్క చూడండి, ఇదేం మొక్క అనుకుంటున్నారు? సంపంగి, గ్రీన్ సంపంగి అనమాట. చాలా మంచి ఫ్లేవర్ ఉండే సంపంగి అండి. ఇది నేను 3 years కంప్లీట్ అయిపోయిందండి. అసలు బాధేస్తుంది, ఇంకా పూలు ఎప్పుడు వస్తాయా? ఒక సంపంగి నేను నా టెర్రస్ మీద నేను పూయించగలనా లేదా అని ఆలోచిస్తున్నాను. అయితే నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ప్రూనింగ్ చేసేద్దాం, నెక్స్ట్ సీజన్కి అది మనకి చిగురులతో పాటు పోత వస్తే రావచ్చు అనేసి నేను చక్కగా దీన్ని ప్రూనింగ్ చేసేస్తున్నాను. మరి ఇంక మనం పచ్చగా ఉన్నా కూడా తప్పదండి, అసలు క్రాప్ రాలేదు. 3 years కంప్లీట్ అయిపోయింది, 4th year వచ్చేసింది అని ఏజ్, మన క్రాప్ రాలేదు, పచ్చగా ఉంది మొక్క, అందంగా ఉంది, అయినా కూడా తీసేవచ్చండి. ఇప్పుడు నేను చాలా దగ్గరగా డీప్ ప్రూన్ చేస్తున్నాను. డీప్ ప్రూన్ అంటే చాలా దగ్గరగా ఎక్కువగా ప్రూన్ చేయడం, లైట్ ప్రూన్ అంటే లైట్గా చిగురుల వరకు టిప్స్ కట్ చేయడం అనమాట. అందుకు దీన్ని ఎందుకు చూస్తే పెద్ద పెద్ద కొమ్మలే నేను డీప్ ప్రూన్ చేస్తున్నాను, ఎందుకంటే కొత్త చిగురులు రావాలని. ఇక్కడ చిగురులు చూస్తే అక్కడ చిగురు ఉందని అక్కడ నేను ఆపాను నేను. అలాగే మనం చూసుకుంటూ ప్రతి కొమ్మని రమ్మని కూడా చూసుకుంటూ చాలా చక్కగా మనం ప్రూనింగ్ చేస్తే ఆటలతో మొక్కలు పరవశించిపోతాయండి. ఎందుకంటే మనం బంధించి మేడమే పెంచుతున్నాం కదా, అందుకు వీటికి ఎప్పటికప్పుడు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉంటే మనకి ఈ గార్డెన్లో ఈ విధంగా వర్క్ చేయడం వల్ల మాత్రం మంచి ఎక్సర్సైజ్ అండి. ఉదయాన్నే వెళ్ళిపోతాం కదా గార్డెన్లోకి, ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది, చక్కగా మార్నింగ్ లేసాము, స్నానం చేసి పైకి వచ్చేసాము, ఇప్పుడిప్పుడే తెల్లవారుతుంది. లేలేత కిరణాలు కూడా మన ఒంటిమే పడతాయి, అది కూడా విటమిన్ డి కదండి, విటమిన్ D3 అనమాట. చక్కగా మంచి మన సన్ రైజ్ మనకి మనం ప్రత్యేకంగా సన్ రైజ్ కోసం బయటికి వెళ్ళి వాకింగ్కి వెళ్ళి లేదంటే ఎండలో కూర్చొని టైం వేస్ట్ చేసుకోకుండా మన గార్డెన్లోనే ఈ టైంలో సన్ రైజ్ వచ్చే టైంలో ఎర్లీ మార్నింగ్ వర్క్ చేస్తే చాలా చాలా మంచిదండి. అవకాశం ఉన్న వాళ్ళు మాత్రం వినియోగించుకోండి, కొంతమందికి అవకాశం ఉండకపోవచ్చు. అది ఏ విధంగా టీ టైంలో వంటలు, క్యారేజీలు, ఇంట్లో టిఫిన్లు ప్రిపేర్ చేసుకునే టైం ఎర్లీ మార్నింగ్. అలాగే కొంచెం ముందుకి వెనక్కి ఏమైనా జరుపుకునే అవకాశం అంటే గార్డెన్ వర్క్ అవ్వచ్చు, ఇంట్లో పని అవ్వచ్చు, అలా అవకాశం ఏదైనా ఉంటే కొంచెం షెడ్యూల్ చేసుకొని మనం ఏదో ఒక టైంలో ఇలాగ ఎండకి కొంచెం పైకి వచ్చి ఎండలో పని చేసుకుండేలాగుంటే చాలా మంచి ఆరోగ్యం అండి. అందుకు నేను ఎర్లీ మార్నింగ్ కంపల్సరీగా నేను పని చేసుకుంటాను, ఈవినింగ్ ఫుల్ వాటరింగ్లో చేస్తాను. అయితే చూస్తారు కదా ఈ సంపంగి పూల మొక్కను ఏ విధంగా నేను ప్రూన్ చేస్తున్నాను అనేది చక్కగా చేస్తానండి. నా గార్డెన్లో ముదురు మొక్కలన్నీ కూడా ప్రూనింగ్ చేసేస్తాను. చక్కగా మొన్న జీవామృతం మొట్టించాము, నెక్స్ట్ నిన్న మంచి మనకి విరిగిపోయిన పాలుతో ఒక లిక్విడ్ ఫర్టిలైజర్ ఇచ్చాను. ఇప్పుడు నెక్స్ట్ ఏం ఫర్టిలైజర్ ఇవ్వబోతున్నాను, ఒక మంచి ఫర్టిలైజర్ ఇవ్వబోతున్నాను. ఎందుకు ఇవ్వాలి, ఇప్పుడు నేను ప్రూనింగ్ చేసేస్తున్నాను, వాటికి బలం తగ్గుతుంది, మొక్కలు స్ట్రెయిన్ అయిపోతాయి. దీని నుంచి మనం మొక్కల్ని ఎలా కాపాడుకోవాలి అనేసి అంటే ఆ మొక్కల్ని ఎలాగ మళ్ళీ మనం స్ట్రెయిన్ అయిపోయిన మొక్కల్ని మళ్ళీ మనం మంచిగా పునరుద్ధరించుకోవాలి అంటే లిక్విడ్స్ ఇవ్వాలి కదా వాటరింగ్తో పాటు. ప్రూనింగ్ చేసిన రోజు ఉదయం ఇప్పుడు ప్రూనింగ్ మర్చిపోయినట్టు సారీ, ప్రూనింగ్ ఎప్పుడు కూడా ఈవినింగ్ చేయడం చాలా మంచి బెస్ట్ ఆప్షన్ అండి. నాకు రోజు ఈవినింగ్ చేద్దాం అనుకుంటూ నాకు అస్సలు అవ్వట్లేదు. నాకు గార్డెన్ విజిట్స్ ఎవరో ఒకరు ఈవినింగే వస్తుంటారు, నాకు వాళ్ళు వెళ్ళిన వెంటనే సాయంత్రం అయిపోతుంది, వాటరింగ్ చేసేస్తున్నాను, ప్రూనింగ్ అస్సలు నాకు అవ్వలేదు. కాబట్టి నేను ఎర్లీ మార్నింగ్ చేస్తున్నానండి ప్రూనింగ్. మీరు ఎప్పుడు కూడా ఉదయం పూట చేయకండి, ప్రూనింగ్ ఎప్పుడూ కూడా సాయంత్రం పూట చేస్తే చేసినప్పటికీ చల్లగా ఉంటుంది, చేసిన తర్వాత కూడా ఒక 7-8 గంటలు దానికి చల్లని వాతావరణంలో ఉంటుంది, అంటే తెల్లవారులు, అప్పుడు మొక్క కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి మీరు ఎవరు కూడాను ఈవినింగ్ పూట చేయడానికి ట్రై చేయండి. అలాగే ఈ టబ్బు దగ్గరకు వచ్చాను నేను, ఇక్కడ చూసారా పచ్చిమిర్చి విపరీతంగా ఉంది, రోజుకి కూర వరకు కొంచెం కోసుకెళ్తాను, మిగతా అన్ని చెట్టుకే ఉండిపోతున్నాయి. చెప్పాను కదా ఇలాంటి మొక్కలు ఉన్నప్పుడు ఎండాకులు పండాకులు తీయాలి తప్ప ప్రూనింగ్లు కటింగ్లు టిప్స్ కట్ చేయడం చేయకూడదు. చిగుర్లు పువ్వులన్నీ కూడా పాడైపోతాయి. అయితే ఈ టబ్ అంతా ఇప్పుడు నాకు ఇక్కడ గోంగూర మొక్క ఉందండి, చూసారు విత్తనాలు కూడా వస్తుంది చక్కగాను. ఏం గోంగూర మీరు పోల్చేసే ఉంటారు. ఈ విత్తనాలన్నీ కూడా నేను చక్కగా దాస్తానండి. మన గార్డెన్ విజిట్స్కి వచ్చిన వాళ్ళందరూ పట్టుకెళ్తారు. నెక్స్ట్ నేను గార్డెన్ మీట్కి కూడా నాకు పనికి వస్తున్నాయి.
అందుకు ప్రతి సీడ్ని నాకు సీడ్ అంటే చాలా చాలా ఇష్టం అండి. ప్రతి సీడ్ని బంగారం కంటే ఎక్కువని దాచుకుంటాను. అలాగే గార్డెన్ అంతా కూడా ఈ విధంగా ముదురువన్నీ కట్ చేస్తానండి. అంటే ప్రతి మొక్కని మీకు కట్ చేయడం చూపిస్తే వీడియోలో ఎంత అయిపోతుంది కదా. శాంపుల్ 2-3 మొక్కలు చూపించాను. అలాగే ముదిరిపోయిన ఆకులు ఈ కిందన ఆ మొక్క మొదట ఉన్న ఆకులు తీసేసానండి. తీసేసి గార్డెన్ అంతా కూడా ఇలాగా చెక్ చేసుకుంటూ వెళ్తాను. నేను చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఇలా ముదిరాకు కనిపించింది అంటే అక్కడే ఇలా తీసేస్తూ ఉంటాను. కింద చూసారా వంకాయలు అంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో. అలాగే ఎక్కడికక్కడ టమాటో మొక్కలు ముదిరాకులు ఇవన్నీ ఇంక ఇదే అదే లేదా ప్రతి ప్లాంట్ని చెక్ చేయండి. ప్రతి ముదిరాకుని తీసేయండి. కొంచెం ముదిరిపోయిన మొక్కలు ఉంటే ప్రూనింగ్ చేయండి. ఇదండి వేసవిలో. ఇప్పుడు వేసవి వచ్చేస్తుంది. మనం అర్జెంటుగా చేయాల్సిన పని అని చెప్పాను కదా. ఇదేనండి. ఈ నెలలో ఎలాగైనా సరే మీరు 30వ తేదీలోగా మీరు కంప్లీట్ చేసేయండి. ఏప్రిల్ నుంచి మొక్కలు చక్కగా బాగుంటాయి. ఈలోగా వాటరింగ్ లిక్విడ్స్ ఇవ్వండి. ఈ వేసవిలో కూడా ఏవేవి లిక్విడ్స్ ఇవ్వాలి, ఏవి ఇచ్చుకుంటే మొక్కలకు చలవ చేస్తుంది, ఏవి ఇచ్చుకుంటే మొక్కలకి బలం వస్తుంది అని అనేసి నేను వీడియో చేయబోతాను. నెక్స్ట్ వీడియో చేస్తాను. అలాగే మన జీవామృతం ఎందుకు ఇచ్చాను అనుకుంటున్నారు? బాగా వేసవిగా ఉన్నప్పుడు కూడా జీవామృతం ఇవ్వాలని నాకు భయం ఉంది, వేడి చేసేస్తుందేమో అని అనేసి. అందుకే నేను ముందుగా వేసవికి సిద్ధంగా నేను జీవామృతం ఇచ్చి ఇక్కడ నుంచి మామూలు ఫర్టిలైజర్సే చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగోండి మొత్తం డీప్ ప్రూన్ అంటే ఇలా అయిపోయిందండి. లేత చిగురులు తప్ప ఇదిగోండి ఇలా లేత చిగురులు తప్ప మిగతా అవన్నీ కూడా డీప్ ప్రూన్ చేస్తాను అనమాట. అలాగే గార్డెన్ అంతా కూడా ఇదిగోండి ఎక్కడికక్కడ డీప్ ప్రూన్ చేస్తాను. ఇప్పుడు ఈ పచ్చి ఆకులు ఏం చేస్తాము మనము? తెగుళ్ళు లేని ఆకులన్నీ తీసుకొచ్చి పచ్చి ఆకుల్ని ఈ విధంగా ఇక్కడ దాచిపెడతానండి. ఎందుకంటే ఇక్కడ వేసేస్తే చక్కగా ఎండిపోతాయి, వాడిపోయి ఎండిపోతాయి. ఆ ఎండిపోయిన వాటిని అప్పుడు పట్టుకెళ్ళి నేను కంపోస్ట్ బిన్లో వేసుకుంటాను. ఇదండి మా కంపోస్ట్ బిన్. ఇదిగోండి బ్లూ డ్రమ్ నాది. చుట్టూరు హోల్స్ పెట్టుకున్నాను. చుట్టూరు హోల్స్ పెట్టి కింద డబ్బా పెట్టాను. దాని లిక్విడ్ రావడానికి చాలా మంచి లిక్విడ్ అది. ఇలా కిచెన్ కంపోస్ట్ అవ్వచ్చు, తర్వాత మన గార్డెన్ బ్రౌన్స్ ఇవన్నీ కూడా ఇందులో వేసేసి ఒక లేయర్ మట్టి వేస్తాను. మళ్ళీ కొన్ని రోజులు చెత్త కిచెన్ వేస్ట్ వేసి నేను సగం నిండిన తర్వాత మళ్ళీ మట్టి పోస్తాను. అది కిందకి దిగుతూ ఉంటుంది, పైన మనం వేస్తూ ఉంటాము అలాగనమాట. అయితే ఇక్కడ మరి మందార గోంగూర అన్నాను కదండి, దీనిలో కూడా ముదిరిపోయిన ఉన్నాయి, కొన్ని లేత ఉన్నాయి, కింద చాలా ఆకుంది. దీని ఆకైతే నేను చాలా ఎక్కువ హార్వెస్ట్ చేశాను. పువ్వులు చూస్తే ఆ కలర్ తెగ ముద్దెచ్చేస్తుంటుందండి. స్మూత్గా మంచి మెరూన్ కలర్, మంచి మెరూన్ కలర్ చాలా మాకు బాగుంటుందండి ఆ కలరు వస్తుంది. అయితే చుట్టూరు కొంచెం ఇలా కాయలు వచ్చేసినవన్నీ కట్ చేస్తే ఆ విత్తనాలకు నేను ఫ్రెండ్స్కి ఇవ్వచ్చు అనేసి నేను దాస్తున్నాను. అలాగే ఇక్కడ ప్యాషన్ ఫ్రూట్ సీడ్స్ అన్నీ వేసాను కదా, అవన్నీ కూడా ఈ విధంగా ఇవన్నీ తీసేసి ఇవి పంపించేస్తున్నానండి. ఊర్లో తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఊరు పంపించేస్తున్నాను. కొన్ని ఊర్లు పంపించాలి మొక్కలు, ప్యాషన్ ఫ్రూట్ మొక్కలు ఇవన్నీ కూడా తీసేస్తున్నానండి. ఇంకా వేసవి వచ్చేస్తుంది. ఇంక నేను కూడా ఈ టబ్బులో మొక్కలు పెట్టుకోవాలి కదా. నాకు ప్యాషన్ ఫ్రూట్ 2 ఉన్నాయి, సరిపోతాయి. అందుకు నేను ఇందులో పుట్టిన విత్తనాల ద్వారాగా పెట్టిన మొక్కలు నేను తీసేస్తున్నాను అనమాట. తీసేసి ఏం చేయబోతున్నానంటే నేను వంగనారు పోసుకున్నాను. ఆ నారు మొక్కలు నేను పెడతానండి ఈ టబ్బులోని. ఈ టబ్బులో ఏది పెట్టినప్పుడు అద్భుతంగా వస్తుంది. ఎందుకంటే వెడల్పుగా ఉంది కదా, వెడల్పు ఎక్కువ మీద విశాలంగా వేరు వ్యవస్థకు బాగుంటుంది. అయితే ఇప్పుడు ఈ మొక్క పెట్టుకోవడానికి ముందు ఈ ఎక్స్ట్రా ఉన్న మొక్కలన్నీ తీసేస్తాం. ఉంచాలనుకున్న గోంగూర మొక్క అది ఉంచాను. అది ఇప్పుడు ఏం చేయాలి అనేసి అంటే అలా తీసి మనం కొత్త మొక్క పెడదాం అనుకున్నప్పుడు మట్టిని కొంచెం ఆరబెట్టాలి. ఆరబెట్టాలంటే ఇప్పుడు మన తీయడానికి అవ్వదు. టబ్బు అనుకోండి, ఒక మొక్క కానీ మనకి పాడైపోయిందంటే టబ్బు తెచ్చి వంపేయడము, అది ఎలాగ మళ్ళీ మన మొక్కల్ని ఎలాగ పెట్టుకోవాలి, ఆ టబ్బులో మళ్ళీ ఎలాగ మట్టి నింపాలి, అవన్నీ కూడా వీడియోలు చేశాను, చూశారు కదా. మట్టి అడుగు టబ్బు అడుగున చక్క చిన్న రాళ్ళు పిక్కలు పెట్టి కొంచెం మట్టి వేసి చెత్త వేసి అదే ఎండాకులు వేసి తర్వాత అది నింపడం, సాయిల్ మిక్స్ నింపడం చూశారు. అలాగే ఈ టబ్బు అలాగ వంపడం అవ్వదు కాబట్టి నేను మొక్కలను తీసేసి దీన్ని ఇలా గొప్పి తవ్వేస్తున్నానండి. అంటే మట్టిని కదిలించడం. అది మరి మిగతా ప్రాంతాల్లో ఏమంటారో తెలియదు, మా విజయనగరంలో మాత్రం దీన్ని ఇలా గొప్పు తవ్వడం అంటారు. దీన్ని ఈ విధంగా తవ్వేస్తున్నానండి. తవ్విస్తే మొక్క అంటే బతికున్న మొక్కలకి డిస్టర్బెన్స్ లేకుండా మొక్క వేరుకు దూరంగా ఉంచి మాత్రమే తవ్వాలి. తవ్వి చక్కగా ఈ విధంగా మనం తవ్వితే ఆ ఎండకి ఆ మట్టి అంతా ఒకసారి ఎండిపోతుందండి. ఎండిపోయి ఇది చూసి రక్తవంశం ఎలా ఉన్నాయి విపరీతంగా. నాకు ఇంత ఎండలైనా కూడా ఎలాగైనా సరే పైపైన ఇన్ని ఉన్నాయంటే అడుగున ఇంకా చాలా ఉంటాయండి. ఎప్పుడు కూడా టబ్బులకు అడుగును చేరిపోతాయి ఇవన్నీ కూడాను. మరి ఏ టైంలో పైకి వస్తాయో తెలియదు కానీ నాకు అడుగుగా వెళ్ళామంటే బోల్డ్ ఉంటాయండి రక్తవంశం. అలాగే ఇప్పుడు దీన్ని అంతా గొప్ప తవ్వేస్తున్నాను. ఒకరోజు ఎండకు ఉంచేస్తాను. మొక్కలు మాత్రం అందులో ఉన్న టమాటా మొక్కలు ఉన్నాయి, గోంగూర మొక్కలు ఉన్నాయి, వాటికి డిస్టర్బ్ లేకుండా తవ్వండి. వాటిని మాత్రం డిస్టర్బ్ చేయకుండా అవి చచ్చిపోతాయి. అసలు మొత్తం చచ్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దూరంగా ఇలా తవ్వుతూ ఉంటే వాటికి కూడా మంచిది.
అందులో ఉన్న మొక్కలకు కూడా చాలా మంచిది. ఏ విధంగా అంటే ఆ చుట్టూ గుల్లగా ఉండడం వల్ల వేరు వ్యవస్థకి ఆక్సిజన్ పాస్ అవుతుంది. బయట నుంచి గాలి వెళ్తుంది లోపలికి, గాలి ఆడి ఆక్సిజన్ పాస్ అయ్యి మంచిగా వేరు వ్యవస్థ డెవలప్ అయిపోతుంది అనమాట వాటికి. అలా కొత్తగా పెట్టబోయే మొక్కలకి మట్టి ఆరి సిద్ధంగా ఉంటుంది. ఇలాగా గొప్పి తవ్విన తర్వాత కొంచెం గత్తం వేసేసి ఆ పిండి చేత్తో కలిపేసి మొక్కలు పెట్టేసుకుంటాను. ఏ మొక్కలు పెట్టబోతున్నాను అంటే ఇప్పుడు వంగ మొక్కలు పెట్టబోతున్నానండి. వంగనారు రెడీగా ఉంది కదా, అది పెట్టబోతున్నాను. ఆ మొక్కలు పెడతాను నేను. అయితే ఇప్పుడు ఈ మడి అంతా ఈ విధంగా సిద్ధం చేసేసుకుని, ఇది ఒక పొలమే నాకు చెప్పాలంటే, సింటెక్స్ ట్యాంక్ పెద్దది, చాలా చక్కగా చాలా విశాలంగా భలే ఉంటుందండి. నాకు సరదా దీన్ని మాత్రం చూడాలంటే మాత్రం. అందుకు శుభ్రంగా కొంచెం తవ్వి పెట్టేస్తున్నాను. తవ్వేసిన తర్వాత ఎండుద్దిలని దాన్ని వదిలేసాను. ఈ వైపుకి వచ్చానండి. ఈ లైన్కి వచ్చేసరికి ఇక్కడ ఒక కాకరకాయ నాకు చాలా మంచి కనువిందు చేస్తుంది. అలాగే తీగ జాతులు ఉన్నాయి, అడుగున పెద్దాకులు తీసేస్తున్నాను. చూసారా ఈ తీగలు అల్లుకుందో, ఆనబ, కాకర, ఇక్కడ నేను పెట్టినవన్నీ కూడా చక్కగా అల్లుకున్నాయండి. అసలు నాకైతే కాకరకాయని కొయినా వద్దా ఎంత బాగుందో, ముద్దుగా స్మూత్గా తెల్లగా లైట్ గ్రీన్ కలర్, వైట్ గ్రీన్ కూడా అర్థం కాని కలర్ అనమాట. అది ఆ గ్రీన్తో భలే ఉంది కదా. దీన్ని ఆల్రెడీ వైట్ కాకరనే అంటారండి, గ్రీన్ కాకర అనరు, వైట్ కాకర. కానీ చూస్తే మరి ఇంక వదిలేస్తే పండిపోయి రాలిపోతుంది కదా అని మళ్ళీ బాధ. అందుకు దీన్ని ఇంకా హార్వెస్ట్ చేసడానికి నేనైతే సిద్ధపడిపోయాను. దీనికి జోడీగా ఇంకా కాయలు ఉన్నాయండి, వాటిని కలిపి కోసేస్తే ఈరోజు నాకు కర్రీ రెడీ. మీకు ప్రతి వీడియోలో నాకు ఏ రోజు నేను కర్రీ చేసుకుంటున్నానో మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఈరోజు నేను చేయబోయే కూర చేసిన హార్వెస్ట్ ఒక్కటే కాబట్టి. అందుకు ఇది చూసారు, ఈ పందిరి ఇక్కడ ఇలా కట్టుకున్నాం కొబ్బరి తాళ్ళతోని. దీనికి ఎంత బాగా అల్లుకుందానండి. చూస్తారు కొబ్బరి తాళ్ళు అయితే వీటికి భలే సరదాగా ఉంటుంది అన్నమాట. అంటే గరుకుంటుంది కదా, ఆ కొబ్బరి తాడుని ఈ మన తీగల తాలూకు, మన తీగ మొక్కల తాలూకు సన్న తీగలు వస్తాయి కదా, అవి చక్కగా అల్లుకొని పట్టుకొని హెల్తీగా ఉంటాయి. అదే ఐరన్తో జీవైర్ అనుకోండి, కాలిపోయి అస్సలు బాగా. చూసి అలా పట్టుకుంది ఇక్కడ, అలా అనమాట. ఇప్పుడు నేను కొబ్బరి తాళ్ళే కట్టండి కానీ జీవైర్లు కానీ ఐరన్ రాడ్స్ కానీ అలాగే సపోర్ట్ ఇవ్వకండి, వేడికి మొక్కలు కాలిపోతాయి. అలాగే ఇంతకుముందు మీరు ఇక్కడ రెడ్ గ్రీన్ తోటకూర పెద్ద పెద్దవి చూసారా, ఈ విత్తనాలు వచ్చేస్తున్నాయి. అందులో కాకర కూడా ఉంది, ఇక్కడ కూడా ఒక వైట్ కాకర ఉంది. ఆ వైట్ కాకరని మనం ఇప్పుడు హార్వెస్ట్ చేసేద్దాం. చేసేపోతే ఇప్పుడు మన కూర ఉండాలి కదా. ఈరోజు సూపర్ రెసిపీ అండి, చక్కగా కాకరకాయ కర్రీ అనమాట చేయబోతున్నాను. ఇదిగోండి ఇక్కడ కూడా దొరికేస్తుంది ఇంకో 2 కాయలు. అందుకే మనం ఎప్పుడు కూడా ప్రతి వెరైటీ కూడా 2-3 మొక్కలు ఉండాలి అంటుంటాను. అందుకే అనమాట. ఒక్కొక్కటైతే కూరకు సరిపోదండి. ఒకటి అది ఏం చేయలేక ఉంచలేక గార్డెనింగ్ వల్ల మాకేం ఉపయోగం లేదు, కూరగాయలు సరిపోవట్లేదు అంటారు. నాకు సరిపోతుందంటే ఇంకొంచెం ఓపికగా కొంచెం ఇష్టంగా మరో 2 మొక్కలు ఎక్స్ట్రా పెట్టుకుంటానమాట. ఇక్కడ ఇదిగోండి ఇదంతా వంగనారు. ఇందులో ఆనప పెట్టాను కూలర్ టబ్బులోని. ఆనప పెద్ద పెద్ద ఆకులతో భలే వచ్చిందండి. అక్కడ ఈ పెద్ద ఆకులు కింద ఉంచాం కదా, మనం కట్ చేసేస్తాం కదా, అది అలా మొక్క పెరగడానికి చక్కగాను. అయితే ఇదిగోండి నేను ఇక్కడ కట్ చేస్తాను అనమాట. ఇక్కడ వచ్చిన పెద్ద ఆకులు కట్ చేస్తాను, వేరు కొంచెం మొదట గాలి తగలని. అంత పెద్ద పెద్ద ఆకులు వచ్చాయి చూడండి, అంత పెద్ద ఆకులు. ఈ ఆనప ఇవన్నీ కూడా ఈ ఆనప వెరైటీస్ అని నాకు హైదరాబాద్ నుంచి, చిత్తూరు నుంచి విజయ్ గారు, హైదరాబాద్ నుంచి అప్పారావు గారు పంపించారండి విత్తనాలు. చాలా మంచిగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. పెద్ద పెద్ద ఆకులు చూస్తారు కదా, నాకన్నా ఎక్కువ అదే కదా, నా ముఖం కన్నా వాటిదే ఎక్కువ ఉంది. చేయి పెట్టి చూపిస్తే చూస్తారు కదా, భోజనం చేసేవచ్చు. అబ్బా అంత బాగుంది చక్కగాను. అబ్బా ఏంటో గార్డెన్లోకి వస్తే ఏవేవో ఆనందాలండి. తీరా పైన చూస్తే ఓ బీరకాయ ఉంది, స్టార్ట్ అయిపోయినాయి ఇంకా నాకు హార్వెస్ట్లు. బీరకాయ ఉంది చక్కగాను. మొన్న ఒక 2 బీరకాయలు హార్వెస్ట్ చేసాం, చూసారు కదా, షార్ట్ వీడియో పెట్టాను నేను. మా పాప వాళ్ళు చేశారు. నేను బయట ఉన్నప్పుడు బీరకాయలు ముదిరిపోతున్నాయమ్మా, కట్ చేసేయండి అంటే తీసుకున్నారు వాళ్ళు. ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది, ఒకటి ఉన్నా చాలండి. దాన్ని అంత అపురూపంగా చక్కగా పచ్చడి చేసుకుంటాం. మిగతా అవన్నీ చిన్న ఉన్నాయి. ఇదిగోండి ఇలాగా ఇది ఒకటి వంకర పోయింది. చెప్పాను కదా, నైట్ పురుగు ఏమైనా వచ్చి కుట్టేస్తే అది పెరగవు, అక్కడ లార్వా విడిచిపెట్టి వెళ్ళిపోవడం వలన అది అలాగ అయిపోతుంది. ఇది కూలర్ టబ్బు, ఈ టబ్బులో పెట్టుకున్నాను. ఎప్పుడైతే తీగ జాతులు మాత్రం కూలర్ టబ్బులో పెట్టండి, వెడల్పు ఎక్కువగా ఉంటుంది కాబట్టి బాగుంటుంది. ఇది చూడండి ఎలా పెరుగుతుందో చక్కగా, భలే క్యూట్గా నైస్గాను. ఇప్పుడు మనం ఈ బీరకాయ హార్వెస్ట్ చేసేద్దామండి. చేసేపోతే మనసు ఒప్పుకోదు. చక్కగాను కాకరకాయ పులుసు చేసి బీరకాయ పచ్చడి చేద్దాం అనుకుంటున్నాను. ఇది ఈరోజు రెసిపీ. ఎంత కమ్మగా ఉంటుందండి. పైకి వచ్చేసరికి ఇలా ప్లాన్లు వేసుకొని ఈరోజు ఏం తినబోతున్నాం, ఏం కర్రీ చేయాలని దాని రెసిపీస్ చేసుకుంటుంటే ఎంత ఆనందంగా ఉంటుందో. చక్కగా కాకరకాయ పులుసుతో ఒక రవ్వ, బీరకాయ పచ్చడితో ఒక రవ్వ, చక్కగా తొక్కతో కలిపి హ్యాపీగా మనం చేసుకోవచ్చు. మంచిగా స్మెల్ వస్తుంటాయండి ఇవి. బయటికి
వచ్చేస్తుంటుంది అనమాట. వాళ్ళ స్మెల్ ఆర్గానిక్గా మనం పండించడం వలన సరిపోతుంది కదండి. నాకు చక్కగాను ఒక పెద్ద కాయ బీరకాయ పచ్చడి ఎక్కువ అవుతుంది. ఈ 3 కాకరకాయలు చక్కగా పులుసు పెట్టేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖనో భవంతు. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.